అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేదం, కన్సల్టెంట్ ఇన్ మెడినిన్ హాస్పిటల్. ఈరోజు మనం యానోరెక్టల్ కేసెస్‌లో అంటే ఈ మలద్వార సమస్యల్లో మెయిన్‌గా ఫిస్టులా గురించి తెలుసుకుందాం. సో, మలద్వార సమస్యలు ఏమున్నా సరే మెయిన్‌గా అదేంటంటే పైల్స్ అనే అనుకుంటారు. బట్ మనకి మెయిన్‌గా ఏంటి అంటే పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఇట్లా 3 రకాలుగా ఉంటాయి. ఇంకా చాలా రకాలుంటాయి. బట్ ఏంటంటే మెయిన్‌గా మనం ఎక్కువ చూసేది ఈ 3 రకాలు. సో, ఫిస్టులా అంటే ఏంటి అంటే జనరల్‌గా ఆహ్, మనకి మోషన్ పాస్ చేసే ప్లేస్‌లో అంటే మనకి ఆ యానల్ రీజియన్ చుట్టుపక్కల భాగంలో ఒక గడ్డలాగా ఫార్మ్ అయ్యి, అక్కడ ఒక చిన్న ఓపెనింగ్ అంటే చిన్న పింపుల్ లాగా ఫార్మ్ అయ్యి అక్కడి నుంచి పస్ రావడం గానీ, బ్లడ్ డిశ్చార్జ్ రావడము, వాటరీ డిశ్చార్జ్ రావడం అనేది జరుగుతుంటుందనమాట. సో, దాన్ని మనము ఫిస్టులా అంటాము. సో, అసలు ఫిస్టులా అంటే ఏంటి అంటే, ఒక పైప్ లాగా ఒక ట్యూబ్‌కి 2 ఎండ్స్ ఎట్లా అయితే మనకు ఓపెనింగ్స్ ఉంటాయో, అలా మలద్వారం దగ్గర మనకి లోపల ఒక ఓపెనింగ్ ఫార్మ్ అయ్యి, అది బయటకి ఇన్ఫెక్షన్ అంతా బయటకు ఒక ట్రాక్ లాగా ఫార్మ్ చేసుకొని ఎక్స్టర్నల్‌గా ఒక ఓపెనింగ్ ఫార్మ్ అవుతుందనమాట. సో, ఆ ఓపెనింగ్ నుంచి లోపల ఉన్న ఇన్ఫెక్షన్‌ని మొత్తం అది డ్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, దీన్నే మనం ఫిస్టులా అంటాము. సో, అది ఫస్ట్ మనకి ఆ ట్రాక్ ఫార్మ్ అవ్వడానికి ముందు ఒక యాబ్సిస్ లాగా ఫార్మ్ అవుతుంది. అంటే ఒక గడ్డలాగా ఫార్మ్ అవుతుందనమాట. సో, జనరల్‌గా మనకి ఈ యానల్ రీజియన్‌లోని మనకి యానల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో, ఆ యానల్ గ్లాండ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మోషన్ పాస్ చేస్తున్నప్పుడు కొంచెం లూబ్రికేషన్ ఉండి మనకి మోషన్ ఫ్రీ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో, ఎప్పుడైతే ఈ యానల్ గ్లాండ్స్ అనేవి ఇన్ఫెక్షన్‌కి గురవుతాయో మనకి ఆ ఇన్ఫెక్షన్ అనేది ఏంటి అంటే ఒక ట్రాక్ లాగా ఫార్మ్ చేసుకొని మనకి మొత్తం పస్ గాని, బ్లడ్ గాని డిశ్చార్జ్ అనేది ఉంటుంది. సో, మెయిన్ ఇందులో లక్షణాలు ఏంటి అంటే పేషెంట్ కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడతారు. డ్రైవింగ్ చేసినప్పుడు గానీ, అట్లాగే ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది, మంట ఉంటుంది అండ్ వాళ్ళ ఇన్నర్ వేర్స్ అన్నీ తడిచిపోవడం అంటే ఈ వాటరీ డిశ్చార్జ్ వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. సో, ఎప్పుడైతే ఆ యాబ్సెస్ అనేది బర్స్ట్ అయ్యి మనకి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం బయటకి వచ్చేస్తదో అప్పుడు ఫ్రీ అయిపోతారు. సో, మళ్ళీ అది రికరెన్స్ అనేది మళ్ళీ కొంచెం ఒక 2 మంత్స్ తర్వాతో ఏదైనా తిన్నప్పుడు అంటే మెయిన్‌గా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అంటే ఫుడ్ అనేది సరిగ్గా తినకపోవడము, టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకోకపోవడము, లేదా తీసుకున్న ఫుడ్‌లో ఎక్కువ స్పైసీ ఫుడ్స్ ఉండడం, అట్లాగే ఫైబర్ కంటెంట్ అనేది బాగా తక్కువ ఉన్నవి తీసుకోవడము, హెవీ ఫుడ్స్ తీసుకోవడం, కారము, మసాలాస్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట ఇవి. సో, ట్రిగ్గరింగ్ జరిగి మనకి అక్కడ మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవ్వడము, మళ్ళీ అదే ట్రాక్ నుంచి మనకి బయటకి యాబ్సెస్ లాగా ఫార్మ్ అవ్వడము, ఆ యాబ్సెస్ నుంచి మళ్ళీ బయటకి ఇన్ఫెక్షన్ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో, ఇది అసలా మెయిన్ కారణం ఏంటి అంటే యానల్ గ్లాండ్స్ ఇన్ఫెక్షన్, అట్లాగే సివియర్ కాన్‌స్టిపేషన్. సో, కాన్‌స్టిపేషన్ గూడా ఉండడం వల్ల అక్కడ మనకి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. అట్లాగే ఫిషర్స్ ఏమన్నా ఉన్నా సరే, ఫిషర్ అంటే ఏంటి అంటే మలద్వారం దగ్గర ఒక చీలికలాగా రావడం అన్నమాట. అంటే ఒక కట్. సో, ఆ కట్ నుంచి మనకి ఎప్పుడైతే మోషన్ అనేది పాస్ అవుతుందో అక్కడ మనకి ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. సో, ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి దాని నుంచి మనకి ఫిస్టులా కింద వచ్చే అవకాశాలు గూడా ఉంటాయి. సో, ఫిషర్‌లో మెయిన్‌గా అక్యూట్, క్రానిక్ అని ఉంటాయి. సో, బాగా క్రానిసిటీ ఎక్కువైపోయినప్పుడు మనకి ఫిస్టులాకి లీడ్ చేసే అవకాశాలు గూడా ఉంటాయన్నమాట. సో, అందుకని ఈ ఫిస్టులాకి నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ తీసుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే రికరెన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో, బయట ఏమైనా సర్జరీస్ చేసుకున్నా సరే మళ్ళీ ఒక 6 మంత్స్‌కో లేకపోతే 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో మళ్ళీ రిపీటెడ్‌గా మనకి ఫిస్టులా వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. సో, మా దగ్గరకొచ్చిన కేసెస్‌లో గూడా ఎక్కువ ఏంటి అంటే రిపీటెడ్‌గా సర్జరీస్ చేసుకున్న వాళ్ళే ఎక్కువగా వస్తూ ఉన్నారు. అంటే దాని యొక్క అక్కరెన్స్ అనేది ఎంత రికరెంట్‌గా ఉంటుందో అనేది మనకు అర్థమవుతుంది. సో, ఆయుర్వేదంలో దీనికి ఏంటి అంటే క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది ఉంది. సో, ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ వల్ల మనకి రికరెన్స్ అనేది అసలు ఉండదన్నమాట. సో, 99% మనకి కంప్లీట్‌గా క్యూర్ అయిపోతుంది అండ్ ఫాలో అప్‌గా మెడిసిన్స్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో, ఈ క్షారసూత్ర ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అంటే మీకు చెప్పినట్టుగానే ఒక ఫిస్టులర్ ట్రాక్ అనేది ఏదైతే ఫార్మ్ అవుతుందో ఆ ట్రాక్‌కి ఒక మెడికేటెడ్ థ్రెడ్‌ని వేయడం జరుగుతుందన్నమాట. సో, అంటే బయట ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఉంటుంది. లోపల ఇంటర్నల్ ఓపెనింగ్. సో, ఈ మెడికేటెడ్ థ్రెడ్‌ని ఎక్స్టర్నల్ నుంచి లోపల ఇంటర్నల్‌కి ఈ థ్రెడ్‌ని పాస్ చేసి అక్కడ నాట్ వేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ క్షారాస్ అట్లాగే మెడికేటెడ్ హెర్బ్స్ యొక్క
వాటి యొక్క యాక్షన్ వల్ల మనకి ఆ ట్రాక్ అనేది హీల్ అవుతూ వస్తుందన్నమాట. అంటే అది కట్ చేసుకుంటూ వచ్చి మనకి అక్కడ కంప్లీట్‌గా అక్కడ లోపల ఇన్ఫెక్షన్‌ని స్క్రేప్ చేసి మనకి ఆ ట్రాక్ అనేది క్లియర్ అయిపోతుంది. సో, అక్కడ మళ్ళీ మనకి రికరెన్స్ అనేది ఉండదన్నమాట. సో, ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ గురించి తెలియక చాలామంది సర్జరీస్ చేయించుకొని మళ్ళీ రిపీటెడ్‌గా ఫిస్టులా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. సో, ఎవరైనా ఈ ప్రాబ్లమ్ ఉంది అని తెలిసిన వెంటనే ఆయుర్వేదిక్‌లో ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సో, ఈ ట్రీట్మెంట్ తీసుకోవడమే చాలా బెస్ట్. సో, ఎందుకంటే రికరెన్స్ ఉండదనమాట. అండ్ దాంతో పాటు సిడ్జ్ బాత్ చేయడము అండ్ ఈ క్షారసూత్ర చేసిన తర్వాత వీక్లీ వన్స్ థ్రెడ్ చేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎంత డెప్త్ ఉంది, ఎంత లెంత్ ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ థ్రెడ్ వేస్తూ అంటే ఆ ట్రీట్మెంట్ అనేది మనకి ఒక 1 మంత్, 1½ మంత్‌లోనే మనకి కంప్లీట్‌గా ట్రాక్ అనేది హీల్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో, పెయిన్ తగ్గడానికి అట్లాగే ఇన్ఫెక్షన్‌ని రిలీవ్ చేయడానికి కూడా ఇంటర్నల్‌గా మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉంటాము. సో, ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ తో ఇన్ని బెనిఫిట్స్ ఉండడం వల్ల ఎవరైనా ఈ ఫిస్టులా ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతూ ఉంటే ఇమ్మీడియేట్‌గా మీరు మెడినైన్ హాస్పిటల్‌కి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ మీకు ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీకు అవైలబుల్ ఉంది. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఫిస్టులా గురించి గానీ, పైల్స్ గురించి గానీ మీరు ఒకసారి మా మెడినైన్ హాస్పిటల్‌కి వచ్చి విజిట్ చేయండి. మీకు అన్ని డౌట్స్ క్లారిఫై చేసి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్‌గా ఉంది. థాంక్ యూ.